తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నింగికి నిచ్చెన వేసే రాజకీయ దిగ్గజాలు, దేశ భవిష్యత్తును మార్చగల దీశాలురు ఒక్కసారిగా ఆకాశ మార్గంలోనే అదృశ్యమైతే అది దేశానికి తీరని శోకం. కొందరు సాహసాలు చేస్తూ మరికొందరు వాతావరణానికి తల వంచి ఇంకొందరు సాంకేతిక లోపాలతో నిశ్శబ్దమైపోయారు. ఢిల్లీ నుంచి నల్లమల వరకు, హిమాలయాల నుంచి కోనసీమ వరకు గాలిలోనే కలిసిపోయిన ఆ ధృవతారల ఆఖరి ప్రయాణం జనవరి 28, 2026 మహారాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే విషయం అజిత్ పవార్ మరణం. ముంబై నుంచి బారామతి ప్రచారానికి వెళుతున్న ఆయన ఫ్లైట్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. అతన్ని నమ్ముకున్న వారిని కన్నీటి సంద్రంలో ముంచెత్తి కనుమరుగైపోయారు. తెలుగు ప్రజలు మర్చిపోలేని రోజు, ప్రతి ఒక్క గుండె విలపించిన రోజు 2009 సెప్టెంబర్ 2 పావురాలగుట్ట మీద పేదల పెన్నిది వైఎస్ఆర్ ప్రయాణాన్ని అడవి ముగించింది. అప్పటి వరకు సంక్షేమ పథకాలతో దూసుకుపోయిన జననేత నల్లమల అడవుల్లో అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఆయన ప్రయాణించిన బెల్ 430 హెలికాప్టర్ కూలి ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విని వందలాది గుండెలు కూడా ఆగిపోయాయి. హుందాతనానికి నిలువుటద్దం జీఎంసీ బాలయోగి. 2002 మార్చి 3వ తేదీ ఉదయం భీమవరం నుంచి హైదరాబాద్కు హెలికాప్టర్ ప్రయాణం. పొగమంచు వల్ల భూమి సరిగ్గా కనిపించక పైలట్ చెరువును మైదానం అనుకుని దించబోయారు. కైకలూరు సమీపంలోని ఆ చెరువే బాలయోగి గారికి సమాధయింది. నిబద్ధత గల ఒక దళిత నాయకుడిని తెలుగు జాతి ఆ రోజు కోల్పోయింది. రాజకీయ నేతలే కాదు, వెండితెరపైన మహారాణిగా వెలిగిన ఆ నటి మరణం కూడా తెలుగు లోకాన్ని కన్నీరు పెట్టించింది. 2004 ఏప్రిల్ 17 తెలుగు ప్రజల ఆరాధ్య నటి సౌందర్య బీజేపీ తరపున కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వెళుతూ బెంగళూరులోని జక్కూర్ ఎయిర్ ఫీల్డ్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఆమె ప్రయాణిస్తున్నటువంటి సెస్మా విమానం కుప్పకులి మంటలు చిక్కుకుంది. కేవలం 31 ఏళ్ల వయసులోనే ఆమె అనంత వాయువుల్లో కలిసిపోవడం ఇప్పటికీ ఓ తీరని ఆవేదన. 1980 జూన్ 23 ఢిల్లీ ఆకాశంలో ఒక గ్లైడర్ విమానం చక్కర్లు కొడుతుంది. పైలట్ లైసెన్స్ ఉన్న సంజయ్ గాంధీ గాలిలో సాహసాలు చేస్తూ అదుపు తప్పి కిందకు పడిపోయారు. ఇందిరాగాంధీ రాజకీయ వారసుడిగా, కాబోయే ప్రధానిగా ముద్రపడిన సంజయ్ మరణం దేశాన్ని కుదిపేసింది. ఒకవేళ ఆ రోజు ఆ విమానం కూలకపోతే దేశ ప్రధానిగా ఆయనే ఉండేవారేమో. ఇది విధి ఆడిన వింత నాటకం కాదా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మహారాష్ట్ర రాజకీయాలలో అజిత్ పవార్ లాంటి వారు వెలుగులోకి రాకముందే దేశ రాజకీయాలలో చక్రం తిప్పిన నాయకుడు. 2001 సెప్టెంబర్ 30 వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షం కురుస్తుంది. చార్టర్డ్ విమానంలో కాన్పూర్ వెళ్తున్న కాంగ్రెస్ దిగ్గజం మాధవరావు సింధియా ప్రయాణిస్తున్న విమానం మెయిన్ పూరి వద్ద ముక్కలైపోయింది. విచిత్రం ఏంటంటే విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనే విమాన ప్రమాదంలో మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 2025 జూన్ 12 గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎయిర్ ఇండియా విమానంలో లండన్ వెళ్తుండగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోనే ఆ విమానం కూలిపోయింది. సాంకేతిక లోపంతో విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొట్టడంతో ఆయనతో పాటు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రూపానీ గారు ఇలా విమాన ప్రమాదంలో మరణించడం రాజకీయంగా పెద్ద లోటు. ఈ రెండింటిలోనూ అగ్రగణ్యుడు ఓపీ జిందాల్. ఆయనతో పాటు హర్యానా మంత్రి సురేందర్ సింగ్ కూడా మరణించడం అప్పట్లో రాజకీయంగా, ఆర్థికంగా దేశానికే పెద్ద దెబ్బ పడింది. 2011 ఏప్రిల్ 30న తవాంగ్ నుంచి బయలుదేరిన ఆయన ఆచూకీ కోసం 5 రోజుల పాటు గాలించవలసి వచ్చింది. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ముక్కలై కనిపించింది. హిమాలయాల నుండి నల్లమల వరకు ఆకాశ మార్గంలో వెళ్ళిన ఎందరో నేతలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.